హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇక్కడ చూస్తున్నారు కదా కార్న్. ఇప్పుడు వచ్చేసి వీటితో మనం క్రిస్పీ కార్న్ చేస్తాం అనేసి నేను అనుకున్నాను. సో అందుకని క్రిస్పీ కార్న్ కోసం అన్ని రెడీ చేసుకొని చేసేద్దాం. అండ్ మీకు కానీ డైలీ ఒక స్నాక్ సిరీస్ లాగా ఏమైనా చేద్దామంటారా? కామెంట్ కూడా చేయండి. అని చేసేసుకున్నాను. మాక్సిమం వచ్చేసి ఒక 70% టు 80 లోపు బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది. దానిలోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ వచ్చేసి మైదా తీసుకున్నాను. అన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం మనకు పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం లిటిల్ బిట్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏం అవసరం ఉండదు, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ అందులో బాయిల్ చేసే వాటర్ ఉంటాయి కదా, కొంచెం అందులోనే కొంచెం వాటర్ ఉంటే జస్ట్ అలా కోట్ అయితే చాలు. ఎక్కువ వెట్ గా అవసరం ఉంది, జస్ట్ కోట్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలా డ్రైగా కోట్ అవుతే చాలు. అన్నిటికీ డ్రెస్ అయినట్టే ఉంటే సరిపోతుంది మనకి. ఒక విషయం చెప్పాలనుకున్నాను. మేమైతే జనరల్ గా వచ్చేసి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడుతుంటాము, బట్ దీనికి మాత్రం వచ్చేసి మేము డీప్ ఫ్రై మాత్రం రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం. దానికంటే రిఫైన్డ్ ఆయిల్స్ వాడడమే బెస్ట్ అంట డీప్ ఫ్రైస్ కి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వల్ల స్మోక్ పాయింట్ ఎక్కువ ఉంది, దానిలో న్యూట్రిషన్స్ అన్ని పాడైపోతాయంట. ప్లస్ దానివల్ల యూజ్ ఇంకా కన్జ్యూమ్ చేయడం వల్ల దానివల్ల ఇంకా మనకి వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయంట. సో దట్ అందుకనేసి డీప్ ఫ్రైస్ మాత్రం రిఫైన్డ్ ఆయిల్స్ వాడతాను. ఇన్కేస్ మీకు కూడా యూస్ అనిపిస్తే మీరు కూడా ఇది ఫాలో అవ్వచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మన క్రిస్పీ కార్న్ వచ్చేసి రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు పక్కన ఎలా తింటున్నారో, వద్దంటూ తింటుంటారు ఇలా. సరిగా ఇక మన ఎమ్మి గోల్డెన్ కలర్ ఆనియన్స్ వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని, మనకి సాల్ట్ అవన్నీ ఆల్మోస్ట్ అన్ని సరిపోయాయి కాబట్టి నేను ఏం పైన ఏం స్ప్రింకిల్ చేయట్లేదు. మీకు ఇన్ కేస్ కానీ ఒకవేళ సరిపోకపోతే పైన నుంచి వేసుకోవచ్చు. యమ్మీ క్రిస్పీ కార్న్ రెడీ. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కూడా షేర్ చేసుకుందాం.